డియర్ ఫ్రెండ్స్, 10వ తరగతి పూర్తి చేసి ప్రస్తుతం పాలిటెక్నిక్ లో జాయిన్ అవుదాము అని అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రస్తుతం స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ని ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అసలు ఏంటి ఈ నోటిఫికేషన్, ఇందులో ఏం చెప్తారు, అసలు ఏముంది ఇందులో అంటే, మనం పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన సర్టిఫికేట్ ని వెరిఫై చేయించుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి. అదేవిధంగా మనం వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అసలు ఫీజు పేమెంట్ ని అలౌ చేస్తున్నారు, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ని మనం ఏ డేట్ లో వెళ్ళి వెరిఫై చేయించుకోవాలి, అదేవిధంగా ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా ఈ నోటిఫికేషన్ లో తెలియజేయడం జరిగింది. అయితే మనం అంతా కూడా ఈ నోటిఫికేషన్ ని ఖచ్చితంగా ఒకసారి చదివి తీరాలి. అయితే నేను ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ ని కంప్లీట్ గా వివరిస్తున్నాను. వీడియోని మిస్ చేసుకోవద్దు. ఇక ఫీజ్ పేమెంట్ విషయానికి వచ్చేసి, మనకి ఫీజ్ పేమెంట్ ఆన్లైన్ లోనే ఫీజ్ పేమెంట్ చేయాలి. 24వ తేదీ నుంచి 2వ తేదీ వరకు, అంటే నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు కూడా ఆన్లైన్ లో ఫీజ్ పేమెంట్ చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ కి 700 రూపాయలు, అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ కి 250 రూపాయలు చొప్పున ఆన్లైన్ లో ఫీజ్ పేమెంట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఏంటి? హెల్ప్ లైన్ సెంటర్ అంటే అర్థం ఏంటంటే, మనకి దగ్గరలో ఉండేటువంటి ఏదైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుందో ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ని హెల్ప్ లైన్ సెంటర్ గా కన్సిడర్ చేస్తారు. అయితే ఈ హెల్ప్ లైన్ సెంటర్ కి ఇక్కడ చూపించినటువంటి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ ని మనం ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఓకే, సరే, ఈ హెల్ప్ లైన్ సెంటర్ కి తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఒకటి, ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, అంటే మనం ఆన్లైన్ లో ఫీజు పే చేసిన తర్వాత వచ్చేటువంటి రిసిప్ట్ ఉంటది కదా, ఆ రిసిప్ట్ ని మనం తీసుకెళ్ళాలి. అదేవిధంగా హాల్ టికెట్, పాలిసెట్ ఎగ్జామ్ రాయడానికి మనకు వచ్చినటువంటి హాల్ టికెట్, అదేవిధంగా ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్, అదేవిధంగా 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఎస్ఎస్సి మార్క్ లిస్ట్, లేదా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో జనరేట్ అయినటువంటి ఏదైతే ఇంటర్నెట్ కాపీ ఉంటుందో ఆ ఇంటర్నెట్ కాపీని మనం తీసుకెళ్ళచ్చు. తర్వాత స్టడీ సర్టిఫికేట్, ఎప్పటి నుంచి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి స్టడీ సర్టిఫికేట్ ని. సార్, యాక్చువల్ గా 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మళ్ళీ 4th క్లాస్ నుంచి ఎట్లా తీసుకురావాలి? 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు హై స్కూల్లో ఇచ్చేస్తారు, నో వరీస్. బట్ 4th, 5th ఎలిమెంటరీ స్కూల్ ఏదైతే చదువుకున్నో అక్కడికి వెళ్ళి మనం స్టడీ సర్టిఫికేట్ ని తీసుకోవాలి. ఓకే, ఇక 6th వన్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మనం ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే గనక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని కూడా మనం తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ని మనం తీసుకెళ్ళాలి. ఓకే, 2021 జనవరి 1వ తారీఖు తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్ హెల్ప్ అవుతుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ని కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇది అందరికి ఇస్తారు కదా, ఈ సర్టిఫికేట్ ని కూడా మనం తీసుకెళ్ళాలి. ఓకే, ఇట్లా తర్వాత పీడబ్ల్యూడి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, ఈ సర్టిఫికేట్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్. క్యాప్ అంటే మన ఫాదర్ లేదా మన మదరు సర్వీసెస్ లో, అంటే ఆర్మీడ్ ఫోర్సెస్ లో పనిచేస్తుంటే గనక, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి చోట మన వాళ్ళు పనిచేస్తుంటే గనక ఆ సర్టిఫికేట్ ని కూడా మనం తీసుకెళ్ళాలి. మనకి ఎన్సిసి ఉంటే గనక, చాలా మంది స్కూల్స్ లో ఎన్సిసి ఉంటుంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి, కొంతమందికి స్టేట్ లెవెల్కి వెళ్ళింది, నేషనల్కి వెళ్ళింది, అలాంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎన్సిసి సర్టిఫికేట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం అవి కూడా తీసుకెళ్ళాలి. స్కౌట్ సర్టిఫికేట్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్, ఇట్లాంటి సర్టిఫికేట్స్ మనం ఉంటే గనక అవి కూడా మనం తీసుకెళ్ళాలి. అయితే ఈ సర్టిఫికేట్స్ కనుక మనం ఈ సర్టిఫికేట్స్ కనుక మనం తీసుకెళ్లి వెరిఫికేషన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మన దగ్గరలో ఉండేటువంటి హెల్ప్ లైన్ సెంటర్ కి కాదు, విజయవాడ తీసుకెళ్ళాలి. ఆ పాయింట్ మళ్ళీ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సరే, ఇక హెచ్ఎల్సి, రిపోర్టింగ్ టైం అట్ హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్ 9 AM ఎవ్రీడే. ఉదయం 9 గంటలకల్లా ప్రతిరోజు కూడా రిపోర్టింగ్ సెంటర్ కి మనం వెళ్ళాలి అని చెప్పి చెబుతున్నారు. ఓకే, ఏ డేట్స్ మనం వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అంటే, ఇక్కడ ర్యాంక్ ఉంది చూడండి,
సో 1వ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు, అంటే మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాంక్ ఖచ్చితంగా ఈ మధ్యలో ఉంటుంది. సో మనకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మనం డిఫరెంట్ డేట్ని వెళ్ళి మన దగ్గరలో ఉండేటువంటి హెల్ప్ లైన్ సెంటర్కి, అంటే మన దగ్గరలో ఉండేటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు. ఓకే, సరే. మన దగ్గర మనం డిఫరెంట్ సర్టిఫికేట్స్ ని క్లెయిమ్ చేసుకుంటున్నాం. అంటే పీడబ్ల్యూడి కావచ్చు, లేదంటే క్యాప్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ సన్ లేదా డాక్టర్ కావచ్చు, ఎన్సీ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్, స్కౌట్, ఆంగ్లో ఇండియన్స్, ఇట్లాంటి సర్టిఫికేట్స్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇలాంటి రిజర్వేషన్ మనం తీసుకోవాలి అనుకుంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి ఈ సర్టిఫికేట్స్ తోటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంజ్ సర్కిల్ ఏదైతే ఉందో ఇక్కడికి వెళ్ళి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. సో ఎన్సిసి, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్, సో ఇట్లాగా మనకి డిఫరెంట్ డేట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీ ఉంది, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్నాయి. సో ఈ ర్యాంక్స్ ని బేస్ చేసుకొని పర్టికులర్ డేట్స్ లో మనం ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడకి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఓకే, సో చూడండి, పీడబ్ల్యూ అంటే సో ఎబ్రివేషన్ ఉంది, ఎన్సిసి ఎబ్రివేషన్ ఉంది, క్యాప్ ఓకే ఎబ్రివేషన్ ఉంది, ఎన్సిసి ఎబ్రివేషన్ ఉంది. సో మీకు తెలియకపోతే కనుక ఇవి ఒక్కసారి మీరు చూడండి. ఇక ఆన్లైన్ లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటువంటి ఈ డేట్స్ చాలా చాలా ముఖ్యం. ఇది మాత్రం చూడండి. ఓకే, షెడ్యూల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఓకే, సో మనం ఆన్లైన్ లో పెట్టుకున్నటువంటి వెబ్ ఆప్షన్స్ ద్వారా మాత్రమే మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ర్యాంక్ ఏ బ్రాంచ్ అయితే మీకు కావాలనుకుంటున్నారో అవి చాలా జాగ్రత్తగా మీరు ఎంపిక చేసుకోండి. ఓకే, సో ఇక్కడ డేట్స్ ఆధారంగా, ఇక్కడ ర్యాంక్స్ ఆధారంగా మనం ఆన్లైన్లో ఆప్షన్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, సో మీరు ఎట్లాగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత 7వ తేదీన జూన్ 7వ తేదీన సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే పాలిటెక్నిక్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా, ఇప్పటి వరకు చెప్పినటువంటి వీడియో అంతటిని కూడా 1-2 సార్లు చూసి ఏ తప్పులు లేకుండా సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టుకొని ఏ డేట్న మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి, ఏ డేట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో మీరు చూసుకోండి. ఓకే, అదేవిధంగా పాలిటెక్నిక్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిది, ఇట్లాంటి విషయాలన్నింటికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.